నమస్తే అండి, నేను రజాక్. రామ్ చరణ్ యొక్క పెద్ది సినిమా మీద అప్పుడే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినిమా దగ్గర నుంచి ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతోంది. ఇలాంటి క్రమంలోనే వీళ్ళు ఇప్పటి నుంచే ఒక రకమైన అటాక్ని అయితే ఈ సినిమా మీద స్టార్ట్ చేసినట్టయితే తెలుస్తుంది. ఈ అటాక్లు ఈసారి పార్టిసిపేట్ చేసిన ఎవరంటే మూవీ రివ్యూవర్స్ అని. బేసిక్గా మూవీస్ని చంపేసేదే వీళ్ళు అనమాట. తెలుగు సినిమా పరిశ్రమకు ఉన్న దరిద్రమైన ఆయన ఎవడో చెప్పినాడు, శ్రీకాంత్ అని చెప్పి, శ్రీకాంత్ అయ్యంగార్ అని చెప్పినాడు అనమాట. ఏమై బాత్రూమ్ సీట్ మీద ఏదైతే ఉంటుందో ఆ సీట్లో ఉండేటటువంటి పరాన్న జీవులు వీళ్ళని చెప్పేసి చెప్పినాడు అనమాట. నాకు అదే అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అరే, అంత కష్టపడి అంత పెట్టి తీస్తూ ఉంటే ఒక సినిమా చూసేసి బయటకు వచ్చి ఒపీనియన్ చెప్పుకోవచ్చు, తప్పులేదు. కానీ దిక్కుమాలిన ఒపీనియన్లో, అడ్డగోలు రాతలో, విషప ప్రచారాలు, ఒక సినిమా బాగుందన్న తర్వాత కూడా దరిద్రపు కొట్టి రివ్యూలో నిన్న కాక మొన్న రిలీజ్ అయినటువంటి బాలయ్య బాబు అఖండ 2 మీద కూడా ఒక రకమైన విషపేడుపులు. ఇప్పుడు పెద్ది సినిమా, రామ్ చరణ్కి సంబంధించినటువంటి పెద్ది సినిమా బయటకు రాకముందే అప్పుడే స్టార్ట్ చేసేసినారు. ఈ సినిమా చచ్చిపోయింది, ఈ సినిమాలో స్టోరీ లేదు, ఈ సినిమాలో దమ్ము లేదు. మరి ఏముంది? డైరెక్టర్ బుచ్చిబాబు మిమ్మల్ని కూర్చోబెట్టి స్టోరీ చెప్పి దానికి సంబంధించి మిమ్మల్ని ఏమన్నా కరెక్షన్స్ చేయమని అడుక్కుంటే అప్పుడు స్టోరీ లీక్ అయిందా? మిమ్మల్ని స్టోరీ సిట్టింగ్స్లోకి పిలిచినాడా బుచ్చిబాబు ఏమన్నా డైరెక్టరు? వచ్చి కూర్చున్నారండి, ఏదో ఒక 4-5 ఆ దిక్కుమాల మొహాలు వేసుకున్నా, బార్బెల్ పెచ్చ మొహోడు ఒకడనా, పోల్చక్క ఒకడు, ఇంకొకటి మొత్తం మీద ఒక 4-5 కూర్చున్నారు. వీళ్ళు పెద్ద మేధావ వర్గం, మరి పైనుంచి దిగొచ్చినారు. మరి సినిమా మొత్తం వీళ్ళే చూసినారు. మరి వీళ్ళ బతుక్కి వీళ్ళ జీవితంలో ఒక సినిమా కూడా తీస్తావరో, ఒక ట్రైలర్ షార్ట్ ఫిల్మ్ కూడా తీసిన బతుకులు ఉండవు వీళ్ళకి. చివరాఖరికి వీళ్ళు అంటారు పెద్ద సినిమా గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. పోల్చొక్క నవీన్ నాయక్ అనుకుంటా అతను. ఇతను ఈ సినిమాని ఎలా చంపాలని చూస్తున్నాడంటే, ఇతను ఇంతకుముందు ఎట్లాగే అడ్డగోలు రివ్యూలు ఇస్తే కేసు ఎత్తే బొక్కలోకి వెళ్ళినట్టున్నాడు. దేనికి ఒక స్థాయి ఉంటుంది. స్థాయి మరిచి మాట్లాడితే రాని సినిమాని వచ్చిన తర్వాత అదో రొటీన్. అప్పుడు అంటే నిజమేనండి, సినిమా చూసాం, అసలు ఏం లేదు, ఉత్తర రోత, ఇలాంటి దిక్కుమాలిన సినిమాలు రామ్ చరణ్ ఎందుకు చేస్తున్నాడు, ఇలాంటి డైరెక్టర్ ఎందుకు తీసుకొచ్చాడు అని చెప్పేసి అంటాకు ఉంది. సినిమా రాలేదు, సినిమా స్టోరీ ఏంటో ప్రపంచానికి తెలియదు, సినిమాలో ఎవడెవడే ఉండే ఏం చేస్తున్నాడో తెలియదు, సినిమా డిపార్ట్మెంట్స్ ఏంటో తెలియదు, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఏంటో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఏంటో, అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. ఒక డైరెక్టర్కి, ఒక ప్రొడ్యూసర్కి, ఒక యాక్టర్కి, దాంట్లో ఉన్నటువంటి టీంకి మాత్రం తప్ప ఎవరికి తెలియదు. కానీ ఈ మేధావులకి మాత్రం ఆ సినిమాలో స్టోరీ ఏముందో తెలుసు అనమాట. ఏమీ లేదండి, స్టోరీ ఏమి లేదు, అస్సాం సినిమా అన్నట్టుగా మాట్లాడేది జరుగుతుంది. ఏంటి దరిద్రం మాకు? ఎందుకు మీ చెడపురుగులు మీరు? సినిమా రివ్యూ ఇవ్వాలంటే డబ్బులు దెంకెళ్ళడం, సినిమా ప్రతి రివ్యూకి డబ్బులు దెంగోవడం, అంతే కదా మన బతుకులు. ఎవడో కొట్ట ఒకటి ఎంతో కొంత రివ్యూ ఇస్తేనే కదా మన బతుకులు అయ్యేది. ఇంత దిక్కుమాలింది అవసరమా? రాని సినిమాను, ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాను, ఒక క్రేజ్ ఉన్నటువంటి సినిమాను వీళ్ళు మొదటి నుంచి చంపడానికి ప్రయత్నం. వాడు ఉన్నాడు పిచ్చోడు, బార్బెల్ పెచ్చ అని చెప్పేసి ఒకడు, వాడి రివ్యూస్లో, వాడి జీవితంలో నాకు తెలిసి ఒక్కడు కూడా పాజిటివ్ రివ్యూ ఇచ్చున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం నాలుగు ఖర్చుకున్నాడు. ఆ దిక్కుమాలిన నోడుతో క్షమాపణ చెప్పినాడు. ఈ దిక్కుమాలినోడు అదనమాట. ఈ బ్యాచ్ అంతా కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని దాంట్లో సినిమాల గురించి, అప్కమింగ్ సినిమాల గురించి, అవి సత్తాయి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తుంది రా బాబు? నాకు తెలియక అడుగుతున్నా. స్టోరీలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడో తెలియని స్టోరీలు రాసుకొని తీయాలా ఏమే? ఎక్కడి నుంచి వస్తాయి? మనలో ఉన్నటువంటి ఎమోషన్తోనే ఒక స్టోరీ పండిస్తూ ఉంటారు. ఏడుపు, నవ్వు, రకరకాలు పండిస్తూ ఉంటారు. కాదు, మా కొత్త దేశాలు మరి ఏదో పోటుగాళ్ళు అయితే మీరు చేయొచ్చు కదా. మీ మగతనం ఏంటో దాన్ని చూపించవచ్చు కదా. ఒక సినిమా చేయొచ్చు కదా. మీరు మీ దమ్మేంటో చూపించవచ్చు కదా. మీ మగతరాలు చూపించవచ్చు కదా. కానీ మన బతుక్కి మనం ఒక్క సినిమా కూడా చేయలేం. సినిమా కూడా వద్దండి, ఒక వీళ్ళ బతుకులకి వీళ్ళకి షార్ట్ ఫిల్మ్ కూడా. అదేమంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన. అయితే ఏంటంటే బొచ్చు ఒక బండి సరోజ్ మాట్లాడినంటే ఒక అర్థం ఉంది, ఒక రాజమౌళి ఒక సినిమా గురించి మాట్లాడినంటే ఒక అర్థం ఉంది, కొరటాల శివ మాట్లాడినంటే అర్థం ఉంది. అట్లీస్ట్ మినిమం ఒక సినిమా తీసినాడు కత్తి మహేష్ మాట్లాడిన కూడా ఒక అర్థం ఉంది. ఎందుకో తెలుసా? అట్లీస్ట్ ఒక సినిమా చేసి చచ్చినాడు, మినపట్టో పెసరట్టో అని చెప్పేసి, అది పోయిందా పక్కన పడేయండి. ఇంకా అట్లీస్ట్ ఒక సినిమా చేసి చూపించుకున్నాడు, అయ్యా నాకు సినిమా అంటే ఇది ఉంది అని. మీరు ఒకటా డిగ్రీ ఎవరికి కావాలి? మీరు ఎవరి కింద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తే ఎవరికి కావాలి? మీరు ఏం చేస్తే ఎవరికి కావాలి? లేచినప్పుడు సినిమాలు చంపుతారు మీరు. చూస్తూ ఉండండి. మంచు విష్ణు నాకు మంచు విష్ణుకి చాలా అవినోభావ సంబంధాలు ఉన్నప్పటికీ కూడా అది పక్కన పెడతాం కొంతసేపు. ఉన్నప్పటికీ కూడా కన్నప్ప అని ఒక సినిమా వస్తే రివ్యూలు రాయాలంటే పోసుకున్నారు, రివ్యూలు మాట్లాడాలంటే పోసేలా చేశాడు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అలా చేయబోతారు ఏదో ఒక టైంకి. నాకు తెలుసు 1-2 సంవత్సరాలు ఇదే అవుతుంది. రివ్యూ ఇచ్చి అడ్డగోలుగా కారుకోతలకు వస్తే నా ప్రొడక్ట్ వాల్యూ తగ్గిస్తున్నాడు, సినిమా బయట బాగుంది, నెంబర్స్ పరంగా బాగుంది, వీళ్ళు కావాలని చెప్పేసి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కనుక వెంటాడడం మొదలెడితే తగులుతుంది. అంత ఈజీగా వదిలిపెట్టరు. ఎందుకంటే కోట్లు పెట్టి సినిమా చేస్తున్నారండి. అఖండ సినిమా ఎస్ ల్యాగ్ ఉందా, బాగుందా, బాగాలేదంటే సామాన్య ప్రేక్షకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేనోడికి ఆ సినిమా బాగానే ఉంటుంది.
ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తేనే మనం వేరే వాడితో కంపేర్ చేసుకుని వెళ్తేనే సినిమా బాగోదు. నాకైతే అదే అర్థమైంది ఆ సినిమా చూసిన తర్వాత. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, వెళ్ళామా చూసామా. సీరియల్స్ చూస్తాం మనం అంతా, ఇంట్లో వాళ్ళు చూస్తారు కదా సీరియల్స్, ఒకప్పుడు చూసిన వాళ్ళే కదా సీరియల్స్. మరి వాటిలో మరి మన రివ్యూ ఇవ్వలేదే. ఇక్కడ స్లో అయిందండి, ఇక్కడ ల్యాగ్ అయిందండి, అంత పోటీగాళ్ళు. మీరు ల్యాగ్ లేకుండా సినిమా చేయండి. మనం కేజీఎఫ్కి కూడా బొక్కలు ఎదుగుతాం, మనం RRRకి కూడా బొక్కలు ఎదుగుతాం. ఎందుకంటే మనం రాజమౌళి కంటే పెద్దోళ్ళం కాబట్టి, మనం ప్రశాంత్ నీల్ కంటే గొప్పవాళ్ళం కాబట్టి డైరెక్షన్లో. వీళ్ళు ఆ పెద్ద సినిమాని, ఆ సినిమా బయటకు వచ్చిన తర్వాత నచ్చలేదని పబ్లిక్ అంతా కూడా చెప్తే నెంబర్స్ రాకపోతే అప్పుడు అనలైజ్ చేసి ఇది ఇక్కడ దొబ్బిందండి అని చెప్పిన ఒక అర్థం ఉంది. కాదు, సినిమా నుంచి ఏమీ రాలా, ఒక చిక్రీ సాంగ్ వచ్చింది, ఈ సినిమాకి చిక్రీలు అవసరమా అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ ఎటకారం మాట్లాడాలి బతుకులకి. ఎవడో కానీ రివ్యూలకి డబ్బులు ఇస్తే కానీ బతుకులేని బతుకులు మనయ్యి. అదనమాట సంగతి. అంటే పరాన్న జీవులే, ఇంచుమించు పరాన్న జీవులు. ఇదే మన బతుకు. ఏం చేస్తాం, ఒకటి ప్రొడక్ట్ని చంపేద్దాం అంతే. ఒకటి ప్రొడక్ట్ని చంపేద్దాం. కొంచెం ఆ ఏజ్ ఉండో లేకపోతే ఇంకోటి చూసి బుద్ధి తెచ్చుకోండి. అట్లీస్ట్ మీ దిక్కుమాలిన సంత ఆ సినిమాలో వదిలేసి పొలిటికల్ వీడియోలన్నా చేయండి. అంత దమ్ము, అంత కరేజ్ ఉంటే, అంత సత్తా, అంత మగతనం ఉంటే చేయండి. పాలిటిక్స్లోకి రండి. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్యానికి సంబంధించి ఎవడైనా అక్కడ తప్పు జరుగుతుంటే ఇది తప్పు, ఇది రైటు చెప్పే అంత మగతనం ఉంటే రండి. సినిమా ఏముంది, బొచ్చు చూసి ఇట్లా వాగడమే కదా. మీకులాగా ఒకప్పుడు నేను కూడా సినిమా రివ్యూలు ఇచ్చేటోడిని. చిరాకు వచ్చింది. ఆడెవడో కష్టపడటం ఏంటి, దానికోసం చెప్పి కోట్లు ఖర్చు చేయడం ఏంటి, హీరోయిన్ యాక్టర్లు కమిడియన్లు అందరూ ఒక్క చోటకి తీసుకురావడం ఏంటి, ఆ కాల్ షీట్లు వేసుకోవడం ఏంటి, వాళ్ళ కోసం క్యారివెన్లు పెట్టడం ఏంటి, మ్యూజిక్ డైరెక్టర్లు ఏంటి, ఎన్ని క్రాఫ్ట్లు పనిచేస్తున్నాయి, ఒక డిపార్ట్మెంట్ 2 డిపార్ట్మెంట్ల ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఎంత ఫైనాన్స్కి తెస్తున్నాడు, ఆ ప్రొడ్యూసర్ బతికి ఎలా ఉంటుంది, ఇదంతా తెలుసుకున్న తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత సినిమా గురించి రివ్యూ ఇవ్వాలంటే ఒక సినిమా దమ్ముతో తీసిన తర్వాత అప్పుడు రివ్యూలు ఇవ్వచ్చు అనిపించింది. నిజం చెప్తున్నా, లిటరల్గా అదే నిజం చెప్తున్నా. ఒక సినిమా దమ్ముగా తీసిన తర్వాత ఒక ప్రొడ్యూసరు, ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ని తెచ్చుకోవడానికి ఎన్ని కష్టాలు పడతాడు తెలుసా. అది చెత్త సినిమా అయినా పక్కన పెట్టాడు, ఒక ప్రొడ్యూసర్ని తెచ్చుకోవడానికి ఎంత కష్టపడాడు తెలుసా. ఒక ప్రొడ్యూసరు డబ్బులు ఫైనాన్స్కి తెచ్చుకోవడానికి ఎన్ని నానా సంకలనం అవుతాడు తెలుసా. అది చిన్న ప్రొడ్యూసర్. పెద్ద ప్రొడ్యూసర్, ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్, తాతలు ఆస్తున్న ప్రొడ్యూసర్ వేరే. అలాంటి వాళ్ళు 4-5 ఉంటారు, లేదా 10 మంది ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ అంతే, కష్టాలు. సినిమా మీద ప్యాషన్తో వస్తారు, దాన్ని మనం చంపేస్తాం. నేను అది మోగ్లీ ఒక సినిమా వచ్చిందట. సరే, సినిమా బాగుండే పక్కన పడేయండి. సామాన్యుడు చూసుకుంటాడు కదా. లేదు, నేను దాని టేస్ట్ చూసి దాన్ని చంపేయాలి నేను ముందు అర్జెంటుగా. ఆడెవడు రావణ్ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు, వాడు ఆ సినిమాని చంపుతున్నాడు. నేను ఒకటే చెప్తా, సినిమా అనేది చూసామా, ఎంజాయ్ చేసామా, నచ్చలేదా అయిపోయింది. దాని మీద విశ్లేషణ చేసి వాళ్ళని చంపి ఏం చేద్దామని, సినిమా ఇండస్ట్రీని ఎటు తీసుకెళ్దామని వాళ్ళే చెప్తున్నారు కదా. 90% 100%కి 5 to 10% కూడా సక్సెస్ రేషియో లేదు. 100 సినిమాలు రిలీజ్ అయితే 5 నుంచి 10 కూడా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టలేవు, కలెక్షన్స్ రావు. మన ఏదో వచ్చింది ఆంధ్ర కింగ్ తాలూకా అని, సినిమా బాగుందంట, కలెక్షన్స్ 0. ప్రొడ్యూసర్ సర్వైవ్ కాలేడు కూడా. ఎందుకు సగం వీళ్ళు చంపుతారయ్యే, థియేటర్కి జనాన్ని రానిరయ్యే. అసలు ఒక సినిమాలో ఒక Tier 1, Tier 2, Tier 3 ఈ హీరోస్ ఎవరైతే ఉన్నారో, సరే అప్కమింగ్ హీరోస్ కూడా పక్కన పెట్టండి, ఈ హీరో యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ సినిమా వస్తుందంటే వీళ్ళు మినిమం ఏదో ఒక స్టోరీతో వస్తారు కదా బయటికి. అసలు దాంట్లో స్టోరీయే ఉండదండి. అంత విశ్లేషణ చేసేవాళ్ళు, అంత VFX గురించి, అంత ఆడియో మిక్సింగ్ గురించి, ప్రొడక్షన్ వాల్యూస్ గురించి, గ్రాఫిక్ డిజైనింగ్ గురించి మాట్లాడేటోళ్ళు ఒక సినిమా తీయండి. ఒక సినిమా తీసిన తర్వాత దాన్ని రివ్యూలు చేయండి. బొక్కలో డిగ్రీలు పెట్టుకొని, లేదంటే నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళానండి, నేను డైరెక్షన్కి సంబంధించిన స్కూల్కి వెళ్ళానండి, వెళ్తే ఎవడు గొప్ప. చదవడం వేరు, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడం వేరు, గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం వేరు. మన బతుకి ఎంతసేపు మనం గ్రౌండ్లోకి వెళ్ళాం. మనం ఎంతసేపు ఏంటంటే కూర్చొని రివ్యూలు ఇస్తాం అనమాట, ఇచ్చే సినిమాని చంపేస్తాం అనమాట. ఇది పెద్దగానే కాదు, వారణాసికి సంబంధించి కూడా రాగడి మాట్లాడినాడు. ఇది కరెక్ట్ కాదు. సినిమా రాకముందు ఎందుకు దాని గురించి వరస్ట్ ఒక రకమైన ఫోబియాతో బాధపడుతూ ఉంటారు మీరు. ఆ పక్కన ఇంకో బండోని కూర్చోబెట్టినాడు, సరే ఒక అబ్బాయిని కూర్చోబెట్టినాడు, కళ్ళద్దాలు ఇంత పెట్టుకున్నాడు, వాడికి చెప్తా ఉంటున్నాడు, వాడేమో చిలక నవ్వులు నవ్వుతా ఉన్నాడు. నవ్వుతారు, చిలక నవ్వులే నవ్వుతారు. మన డబ్బులకి అదిగా మహా అయితే బొక్కడ మనకి ఒక 600 పోయేది. మనకి ఆడి కాళ్ళు పట్టుకుని కూడా రమ్మన్నా మన థియేటర్కి. మహా అయితే బొక్క పడితే ఒక 600 రూపాయలు పక్కన పెడదాం. కానీ మీరు వాళ్ళ సర్వం రోడ్డుని పడిదాడి చేస్తున్నారు, సర్వం. ఇది కరెక్ట్ కాదేమో. సినిమా ఇండస్ట్రీని చంపడం, సినిమా వాళ్ళని హింసించడం, లేదంటే కనుక నిజంగా ఈ సినిమా రివ్యూల మీద బతుకుతా వాళ్ళని చంపడం ఏదైతే ఉందో దీని అంత దుర్మార్గం ఇంకోటి లేదు. తిండి పెట్టినోడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టే మీదంతా కూడా. ఆ సినిమా పిచ్చాను చూసి రివ్యూలు ఎట్టుంటే నేర్చుకోండి కొంచెం కాదు కొంచెం. ఓ మాదిరిగా
దాంట్లో పాజిటివ్ ఉన్న నెగిటివ్ ఉన్న ఆ సినిమాకి ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. ఇంకొక ఆయన ఉన్నాడు మిస్టర్ బి అని చెప్పి, చూడండి రివ్యూలు ఎలా ఇవ్వాలో కొంత నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. మనకి లేచిన కాడ నుంచి ఒక పేపర్ తెచ్చినామా, విఎఫ్ఎక్స్ బాగాలేదు, రామ్ చరణ్ మీసాలు బాగాలేదు, రామ్ చరణ్ హెయిర్ కటింగ్ బాగాలేదు, రామ్ చరణ్ డ్రెస్ బాగాలేదు, రామ్ చరణ్ ఇక్కడ ఎందుకు బ్లాక్ కలర్ వేసుకున్నాడు, తీయండి రా బాబు ఒక సినిమా 4 సినిమాలు తీయండి, ఆ దమ్మేండో చూపించిన తర్వాత అప్పుడు రివ్యూలు చెప్పండి, అప్పుడు మేము మొగ్గుతాను ఒప్పు. ఓకే, మరీ నీచంగా పెద్ద సినిమా మీద అతి దారుణంగా సోషల్ మీడియాలో కుట్రపూరితమైనటువంటి అప్పుడే ప్రోపగండా మొదలెట్టినటువంటి ఒక రకమైన బ్యాచ్. అది సంగతి. మరి వెనకాల ఎవడున్నాడు, ఎవడు నడిపిస్తున్నాడు ఏంటనేది రామ్ చరణ్ చూసుకోవాలా. మంచు విష్ణులాగా తయారవ్వండి. కుదిరితే ఆ సినిమాలో ఉన్న హీరోలు ప్రతి ఒక్కడు కూడా మీ మీద ఒక్కడు నెగిటివ్ అటెంప్ట్ స్టార్ట్ చేసినాడంటే కనుక వెళ్ళండి, కేసులు పెట్టండి, నోళ్ళు మూపించండి, తప్పు పట్టట్లేదు, నోళ్ళు మూపించండి. రాజకీయాలు అయినా సరే ఒకడు శృతి మించి పర్సనల్గా వెళ్తున్నాడా, వెళ్ళిపోండి, బొక్కలో పెట్టించండి. నా పర్సనల్ ఇమేజ్ దెబ్బ తీయడానికి ఇది కాచుకొని కూర్చున్నాడు కాబట్టి వేయడమే. మంచు విష్ణు ఏది చేసినా అది చేయడం, దరిద్రం పోద్ది ఒక్క దెబ్బకి. మహా అయితే 10 మంది నోళ్ళు మూపితే 11వ వాడిని ఊరు మూసుకొని కూర్చుంటాడు, నోరు తెరవడు.